కుంభరాశి వాళ్ళకి 2026 సంవత్సరం జనవరి మాసంలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. 15వ తారీఖు దాకా రాజయోగం ఉంది. 15వ తారీఖు తరువాత నుంచి రవి కుజులిద్దరూ కూడా ద్వాదశ స్థానమైన మకరంలోకి వెళ్ళిన తర్వాత పనుల్లో ఆటంకాలు పెరగడం కానీ, ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, అనారోగ్య సమస్య రావడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు చూడడం కానీ, లేకపోతే ఏదైనా కలహాలు తగువులు అనేటువంటివి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అని చెప్పచ్చు. 11వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన 15వ తారీఖు వరకు అద్భుతంగా యోగిస్తున్నారు. వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి అనేటువంటిది, విద్యార్థులకి అద్భుతమైన శుభ విజయాలు, శుభ ఫలితాలు 15వ తారీఖు దాకా కనబడతాయి. 15వ తారీఖు తరువాత నుంచి శుక్రబలం పెరుగుతోంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో మానసిక ఒత్తిడి కానీ, మనస్పర్ధలు కానీ కొంతవరకు క్లియర్ అయినా, రవి కుజుల యొక్క బలాన్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళని యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పంచమగురుడు శుభాన్ని కలగజేస్తున్నాడు. ధనవృద్ధి, ధనయోగం కనబడుతోంది. కష్టపడండి, ప్రయత్నం చేయండి, నిరాశపడద్దు, కాన్ఫిడెన్స్ని వదలొద్దు. ఏలినాటి శని ఆల్రెడీ ఉంది కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, కాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఆశ పెట్టి నిరాశ చేయడం కానీ, చిన్న చిన్న అప్పులు అనేటువంటివి చేసే అవకాశాలు కానీ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అద్భుతమైన శుభ ఫలితాలు కలగజేస్తుంది. 15వ తారీఖు దాటిన తర్వాత ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. రవికి కానీ, కుజుడికి కానీ జపాలు చేయించగలిగితే చేయించుకోండి. లేదనుకుంటే సూర్య నమస్కారాలు ఆచరించండి. ఆదిత్య హృదయం చదవండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం వల్ల కుంభరాశి వాళ్ళకి జనవరి మాసంలో శుభ విజయాలు కలుగుతాయి.